రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు మజ్జిగ చారు లేదా మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, పెరుగును మజ్జిగలాగా చేసుకోవాలి. ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3 సన్నగా తరుక్కోవాలి. చిన్న అల్లం ముక్క, పచ్చిశనగపప్పు పావు టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయ 1, సాయి మినపప్పు పావు టేబుల్ స్పూన్, కరివేపాకు, కొత్తిమీర, పావు టేబుల్ స్పూన్ పసుపు, జీలకర్ర పావు టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్స్. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె లేదా బాండీలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తరువాత పచ్చిశనగపప్పును వేసుకొని 2 నిమిషాల పాటు వేయించాలి. స్టవ్ మీడియం హీట్లోనే పెట్టుకోవాలి. తర్వాత సాయి మినపప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ రెండు కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే అల్లం ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. అల్లం ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకోండి. మరొక 2-3 నిమిషాల పాటు వేగిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేపుకోవాలి. ఈ మజ్జిగ చారు మజ్జిగ పులుపుగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మజ్జిగ పులిసిపోతే ఇలా తయారు చేసుకోండి. ఇప్పుడు బాగా వేగిన తర్వాత కొంచెం పసుపును వేసుకొని వేయించుకోవాలి. పసుపు పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని మనం పెరుగును మజ్జిగలాగా చేసుకున్నాం కదా, ఆ మజ్జిగను బాండీలో వేసుకోవాలి. అలాగే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము, కొంచెం ఘాటుగా కావాలంటే కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సిద్ధపరచుకున్న మజ్జిగను బాండీలో వేసుకొని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. మజ్జిగ చారు చిక్కగా కావాలంటే చిక్కగా వేసుకోండి, పలుచగా కావాలంటే మరికొంత వాటర్ను యాడ్ చేసుకోండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. ఈ మజ్జిగ చారు వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.